వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్కారం. ఇవాళ మీతో ఎక్కువసేపు మాట్లాడదామని కొన్ని టాపిక్స్ అయితే మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ టాపిక్ ఏంటి అంటే ఫర్నిచర్. అంటే జనరల్ గా అయితే ఇళ్లలో పడి దొంగలు అయితే ఫర్నిచర్ ఎత్తుకెళ్ళిపోవడం అవి ఇవి తీసుకెళ్ళిపోవడం చూస్తాం. కానీ ఇక్కడ ప్రభుత్వ ఫర్నిచర్ ని వాళ్ళ ఇళ్లలో పెట్టేసుకొని దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే దొంగతనంగా తీసుకెళ్లారనుకోవచ్చా, లేకపోతే ఇది ప్రభుత్వందే కదా మందే అనుకొని ఫీల్ అయి పెట్టుకున్నారు అనుకోవచ్చు? ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ ఫర్నిచర్ విధ్వంసాన్ని? ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా, జగన్ రాక్షస రాజ్యంలో అంటే జగనాసుర రాక్షస రాజ్యంలో ఒక పాలన జరిగింది. ప్రజల్ని పీడించి, ప్రజల్ని వంచి, ప్రజలకి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత ప్రజలు పన్నుల రూపంలో కట్టినటువంటి డబ్బుని ఇచ్చలవిడిగా వాడుకోవటమే కాకుండా ప్రజల ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల ముసుగు ఒకటి తగిలించుకొని నవరంధ్రాల పథకాలు పెట్టుకుంటూ ప్రజలకి బానిసలు అనుకొని ప్రజల్ని కుక్కల్లాగా భావించి ప్రజలకి కొన్ని బిస్కట్లు వేసి ఉన్నదంతా నాకేసినటువంటి వాడు జగనాసురుడు. ఆ జగనాసుర రాజ్యంలో రాక్షసత్వం తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు మానవత్వం లేదు. వాడు ఉండేదంతా దానవత్వం, రాక్షసత్వం. ప్రజల పన్నుల రూపంలో కట్టిన డబ్బు వాడు కొంపకి, తాడేపల్లి కొంపకి దాదాపుగా 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నాడట. ఏది చుట్టూ ప్యాలెస్కు చుట్టూ సేఫ్టీ గ్రిల్ పెట్టుకోవటం కానీ, తర్వాత లోపల జనరేటర్లు కానీ, లోపల ఇటలీ నుంచి తెప్పించుకున్నాడంట కూర్చోటానికి ఫర్నిచర్లు మగోడు. అవన్నీ ఎవరి ప్రభుత్వానియే కదా. అయితే ఇక్కడ ఒక ముచ్చట చెప్పుకోవాలమ్మా. ఇప్పుడు ప్రజాపాలకుడు కాస్త ప్రజల ఆస్తులు దొంగోడుగా మిగిలిపోయిండు. దొంగోడే కదమ్మా. ఇప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఎన్నుకున్న తర్వాత నీ దగ్గర ఉన్న ప్రభుత్వ ఆస్తులు రెండో ప్రభుత్వానికి ఇచ్చేయాల. అందువల్ల ఇప్పుడు ఫర్నిచర్ దొంగగా మిగిలిపోయిండు. కాబట్టి సిగ్గు లేకుండా గతంలో స్పీకరు కోడెల శివప్రసాద్ అనే ఉండేవాడు, డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. రాష్ట్ర విభజనప్పుడు కొంత ఫర్నిచర్ ఆయన వాళ్ళ షోరూమ్కి ఏదో అక్కడ పెట్టడానికి, లేకపోతే అప్పుడు ఏం బిల్డింగులు లేవు కదా, వాళ్ళ షోరూంలో పెడితే వీళ్ళ ప్రభుత్వం మారంగానే కేసు పెట్టి చివరికి అతని మీద కేసు రిజిస్టర్ చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఇంకా కొట్టాలనుకున్న క్షణంలో ఆయన ఇంత బతికి ఎందుకు రంజి ఊరేసుకొని చచ్చిపోయిండు. ఇప్పుడు వీడు ఎన్నిసార్లు ఊరు తీసుకోవాలా తాడేపల్లి కొంపలో? అదంతా ప్రజల ఆస్తే కదా. ప్రభుత్వానికి తిరిగియకుండా లెటర్ల మీద లెటర్లు రాస్తూ మీరు ఎత్తుకొంబోండి, నువ్వు ఎందుకు ఆనించి తెచ్చినావు, తెచ్చుకొంబోయి పెట్టురా బాయ్, ఆడుండే ఆడ పెట్టు. ఇప్పుడు ఏమంటాడు, నేను ఆడకు చేర్చమంటే ఆడికి చేరుస్తాను అని చెప్తాడు. ఇప్పుడు ఈ 100 రోజులు వాడుకున్నదే. అందువల్ల ఏంటంటే ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేసేసి ఆ జగనాసురుడు మీద, ఆ జగనాసుర పాలన అంతా రాక్షస పాలన కాబట్టి కేసు అయితే నమోదు చేయాలి. ఎందుకు మీనమేషాలు లెక్కెడుతున్నారు ఊరికి అర్థం కావటం లేదు. దాదాపు ప్రజల రూపాయి జీతగాడికి ఇప్పుడు కూర్చోవడానికి అంత వాల్యుబుల్ కుర్చీలు ఎందుకమ్మా నీక, అంత రాచరిక పోడలు ఎందుకు? ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజలకు సేవకుడుగా ఉండాల్సినోడు ప్రజల్ని తన బానిసలుగా మార్చుకొని, ఇది ప్రజాస్వామ్యం అనుకోరు. ఫ్యూడల్ వ్యవస్థ అంట. ఫ్యూడల్ వ్యవస్థ అంటే ప్రభువులు అనమాట. వాడేదో సీమాంధ్ర నేలకు రాజులాగా. అందువల్ల ఏంటంటే ఇటువంటి దుర్మార్గుడి మీద కేసు నమోదు చేయాలని నేటి ప్రభుత్వం అనేది నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి దాన్ని వసూలు చేయాలా, అది కూడా రిటర్న్ రాబట్టాలా. ఒక్క పీసు కూడా వదులుకోవటానికి లేదు. ప్రభుత్వం అది ప్రజల ఆస్తి. మర్యాదగిస్తే మర్యాదగా, లేదంటే అతని మీద కేసు రిజిస్టర్ పెట్టి కేసు ఎఫ్ఐఆర్ చేసి ఎత్తి బొక్కలు వేయాలా. జగనాసురుడు బయట ఉండడం కంటే ఇప్పుడు జరాసంధుడు అని ఉండేవాడు, వాడు నీళ్ళల్లో దాక్కుండేవాడు. జరాసంధుడు అంటే ఏంది, వాడి పేరు ఎందుకు వచ్చింది? వాడికి నీళ్ళల్లో దాక్కుంటాడు జరాసంధుడు. వాడు ఏంటంటే వాడు పైన తాడేపల్లి కొంపలో దాక్కుంటాడు ఈ జగనాసురుడు. వాడేమో అంటే నది నీళ్ళల్లో దాక్కుని ఊడుకోపోడు జరాసంధుడు. వాడిని పట్టుకోవాలంటే చాలా కష్టం. ఈడేంటంటే ఈ జగనాసురుడు ఏంటంటే తాడేపల్లి కొంపలో దాక్కుంటాడు అనమాట. కాబట్టి పొగబట్టి బయటికి రెప్పియాలా, అవి మొత్తం తీసేసుకోవాలా అని మాత్రం నేను డిమాండ్ చేయగలను. కేసు అయితే నమోదు చేయాలమ్మా. శవ రాజకీయాలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు పొంగునూరు పాప విషయం తీసుకుంటే కనుక దాన్ని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? వాడు రాజకీయం మొదలైందే శవంతో కదా. జగనాసురుడు ఈ కలికాల కాకరి రాజకీయం మొదలైంది తండ్రి శవంతో.
ఇప్పుడు వాడు ఇంకా శవాలంటే వాడి శవం ఏడ దొరకద్దని ఎదురు చూస్తుంటాడు. ఇప్పుడు వాస్తవంగా నేను చెప్పేది అబద్ధమా నిజమా? వాడు రాజకీయం స్టార్ట్ అయింది ఆడ పావురాల గుట్టలో తండ్రి శవంతో రాజకీయం స్టార్ట్ అయింది. తండ్రి శవాన్ని ఆడబెట్టి ఎమ్మెల్యేల చేత సంతకాల సేకరణ చేసింది ఎవరు? విజయనగరం వాళ్ళు ఉన్నాడు కదా బాబాయ్, తండ్రి లాంటి వాడు అన్నాడు కదా ఆయనే కదా, బొత్స సత్యనారాయణ కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు సంతకాల సేకరణ చేసిందంతా బొత్స సత్యనారాయణ చేపించింది. వాడు ఆధ్వర్యంలోనే సంతకాల సేకరణ జరిగింది. అందువల్ల ఏంటంటే ఆ శవ రాజకీయం ఆ నుంచి మొదలైంది. తండ్రి మరణంతో మొదలయ్యి ఇప్పుడు కూడా శవాల కోసం ఎత్తుక్కుంటా ఉంటాడు అనమాట. చిన్న పసిపిల్లమ్మ ఎవరో వాళ్ళ ఆర్థిక సంబంధాలు లావాదేవీల ద్వారా అమ్మాయిని మాయ చేసి ఎత్తుకోపోయినారు. ఎత్తుకోపోయిన అమ్మాయిని వాళ్ళు లేటుగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంబడబడ్డారు, ప్రభుత్వం పట్టుకున్నారు, వాళ్ళని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఏకంగా స్పందించారు కదా. గవర్నమెంట్కి తెలిసిన తర్వాత ఏం ఆగలేదు కదా, ఆ దుర్మార్గులను అరెస్ట్ చేసి కటకటాలు వెనక నెట్టేశారు కదా. కాబట్టి శవ రాజకీయాలతో ఇప్పుడు తర్వాత ఈ మనుషులు బతికున్న మనుషులను కూడా శవాలు చేసిండుగా. 2019 ఎలక్షన్లో గెలవటానికి సొంత బాబాయినే చంపించేసుకొని నారాసుర రక్త చరిత్ర అని సాక్షి పేపర్లో అసాక్షి పేపర్లో రాసుకున్నది ఎవరు? అందువల్ల ఏంటంటే ఈ శవ రాజకీయాలు చేయటంలో ఈ జగనాసురుడు, ఈ కలికాల కాకరి, ఈడు మహాదిట్ట. ఒకరొకరు కొట్టుకొని చచ్చిపోతే ఢిల్లీకి పోయి 36 మంది చచ్చిపోయారు. ఆ పేర్లు ఇవ్వమంటే లేదుగా. అంటే ఆడ ఢిల్లీకి పోయి శవ రాజకీయాలు, వాడు శవాల కోసం ఎత్తుక్కుంటా ఉండడు, ఏడ దొరకద్దని తిరగతా ఉండు. అందువల్ల వాడు పార్టీ పుట్టుక, వాడు రాజకీయం అంతా కూడా ఈడీ సిబిఐ కేసులతో మొదలయ్యి శవాలతోటే రాజకీయం. తండ్రి శవంతో మొదలెట్టిండు, తండ్రిని పోగొట్టుకున్నాడు. ఇంకేం చేసిండు? ఇప్పుడు మొత్తం ఏంటంటే ఏడాడు రాష్ట్రంలో శవం దొరకద్దా, దాన్ని చంద్రబాబు నాయుడుకి చుట్టదమా? జగన్ పరిపాలన అంతా రాక్షస రాజ్యం, చంద్రబాబు గారి పాలన గణరాజ్యం. గుర్తుపెట్టుకో, ఈ 2 పదాలు చాలా కీలకమైన పదాలు నేను చెప్పేవి. గణరాజ్యము అంటే ప్రజారంజకమైన పాలన, ప్రజారాజ్యం అని అర్థం. జనగణమన అని మనం చదువుతాం, జనగణమన అనే పదం చదువుతాం. జాతీయ గీతం అంటే జగనాసురుడికి రాదనుకో జాతీయ గీతం. అందువల్ల జగనాసురుడు ఎప్పుడన్నా పాడిండ జాతీయ గీతమా? వందే మాత్రం తెలియదు, జనగణమన తెలియదు. అందువల్ల ఏంటంటే బాబుగారి పాలన గణరాజ్యము, జగనాసురుడి పాలన రాక్షస రాజ్యము అని మాత్రం చెప్పగలం. అండ్ ఇంకోటి ఏంటి అంటే రాజా టాపిక్. రాజా అనగానే మీకు ఒక ఐడియా వచ్చే ఉంటది, అది ఎప్పటి నుంచో కొనసాగుతున్న రచ్చ. ఇప్పుడేమో కొత్తగా కొండ ఎక్కారని అయితే తెలుస్తుంది. అసలు ఎక్కడికి వెళ్ళారు ఏంటి, దీని గురించి కథాకమం ఏంటి? దోవాడ సీను గాండు. ఇప్పుడు దోవాడ సీను గాండు వాడి పేరు. వాడికి టెక్కిలు కదా, అనువల్ల శ్రీకాకుళం రసికరాజా. ఈ రసికరాజు ఏం చేశాడంటే పెళ్ళాం బిడ్డలను గాలికి వదిలేసి ఉంపుడు గత్తితో కొండెక్కిండు. చెప్పు తీసుకొని 4 కొట్టాల. ఇప్పుడు ఒక భార్య ఉండంగా హిందూ సాంప్రదాయ ప్రకారము ఇటువంటి ఎదవలు కొండ మీదకు పోవటం వల్ల, అందుకే నేను చెప్తా ఎదవలకి పదవులు దక్కితే ఇటువంటి కలికాలం అన్నమాట. వాడు ఉంపుడు గత్తిని పెట్టుకొని వెంకటేశ్వర స్వామి దర్శనానికి పోయిండు. అందువాడ దోవాడ దివ్యల శృంగారపు కట్టతో కొట్టిందంట, నన్ను తీసుకుపోతావా లేదని. మీరు ఇంకోటి అనుకుంటే శృంగారపు కట్ట అంటే సూర్యాంధ్ర నిఘంటువులో చీపురి కట్ట ఉంటుంది, టెంకాయ పుల్లలకు పొరక కట్ట ఉంటుంది కదా, దాన్ని ఏంటంటే శృంగారపు కట్ట అంటారు. అర్థమవుతుందా? అదేం కాదు. ఆ శీలావతితో కొండెక్కిండు. ఈ శీలావతి అంటే అది ఒక చేప పేరు ఉంటుంది, శీలావతి అని ఒక చేప పేరు ఉంటుంది అనమాట. తర్వాత శీలావతి అని మన్యంలో బండే గంజాయి కూడా ఒక మొక్క పేరు శీలావతి అనమాట. ఏం తప్పుడు పదాలు కాదు. అందువల్ల చింతామణి అంటే ఏంటో తెలుసా? ఇది చెడ్డ పేరేం కాదమ్మా, నవ్వాల్సిన అవసరం. చింత అంటే మనసులో ఉండేటటువంటి కోరికలు మణులు లాంటివి అనమాట. నీకు 3 పదాలు చెప్పా. ఒకటేం చెప్పాను? శృంగారపు కట్ట అంటే చీపిరి కట్ట, మన ఇంట్లో ఊడ్చుకునే చీపిరి కట్ట. తర్వాత నీకు శీలావతి అనేది ఒక చేప పిల్ల పేరు, ఒక గంజాయి మొక్క పేరు. ఇంకా నీకు ఇంకో పేరు ఏం చెప్పాను నేను? చింతామణి అంటే చింత అంటే మనస్సులోని కోరికలు మనుల కంటే విలువైనవి. ఆ కోరికలు తీర్చుకోవటానికి కొండెక్కింది వీడు. అంటే అందువల్ల ఏంటంటే ఈ దోవాడ సీనుగాండు శీలావతితో శృంగారపు కట్టతో కొట్టింది. శీలావతితో శీలావతి ఏం కట్టింది? చింతామణి అంటే చింత అంటే కోరికలు మనులైన ఆ కోరిక తీర్చుకోవడానికి
కొండెక్కిండు. కాబట్టి అటువంటి అనైతికత ఇలువలు ఉండేటటువంటి వాళ్ళు ఆ తిరుమల దేవస్థానానికి పోతే అపవిత్రం చేయొద్దురా నాయన. నేను చెప్పినట్టు మీరు శీలావతిని సేవించండి, శృంగారపు కట్టతో కొట్టించుకోండి, శీలావతి సేవించండి, చింతామణి. అందువల్ల ఏంటంటే ఈ హైందవ సమాజంలో ఎవరు చూడలేదు అనుకోకూడదన్నమాట. ఇటువంటి దరిద్రులు, పాప, నీచ నికృష్టులు, నీచ కమేనిగాళ్ళు భూమి మీద బతికేటటువంటి అర్హత లేదు. వాడు ఎమ్మెల్సీ అంట ఆదర్శంగా తీసుకుని వాడు మళ్ళీ జగనాసురుడు బీఫామ్ ఇచ్చి టెక్కిల్లో నిలబెట్టిండు ఒక ఎమ్మెల్యేగా. అంత ఆర్థికమా ఏందే సీనుగాడు మంచోడు, ఆర్థికంగా అంతంత మాత్రమే ఇటువంటి. అందుకే అది మన రఘురామకృష్ణరాజు వరకు చెప్పలా. YSRCP అంటే యువజన శృంగార రసిక కామ పార్టీ అని ఊరగ పెట్టల. దానికి ఆ పార్టీ పేరే యువజన శృంగార రసిక కామ పార్టీ. కామాంధులందరూ ఆ పార్టీలోనే ఉంటారు. అందువల్ల ఏంటంటే ఇంకో శర్మిల కూడా వాళ్ళ చెల్లెలు కూడా చెప్పొద్దా, YSRCP అంటే ఒక అర్థం చెప్పింది. Y అంటే వైవి సుబ్బారెడ్డి, S అంటే సాయిరెడ్డి అంటే వాడు కసాయిరెడ్డి, నెల్లూరు రోడ్డులా ఏడుంబాకం విజయసాయిరెడ్డి, సాయిరెడ్డి. R అంటే రామకృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి బెజ్జల దేవుడు. తర్వాత C అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, P అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ 5 అని చెప్పింది. ఎవరు తోడబుట్టిన అప్పచెల్లిలే చెప్పింది, నా కవిత్వం కాదమ్మా. YSRCPలో YSR లేడు, ఉండేది వైవి సుబ్బారెడ్డి. S అంటే సాయిరెడ్డి, సాయిరెడ్డి అంటే ఎవడు ఏనుంబాకం కసాయిరెడ్డి. తర్వాత R అంటే సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారపాలకుడు బెజ్జల దేవుడు. C అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, P అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కాబట్టి వైఎస్ఆర్ పార్టీలో వైఎస్ఆర్ లేడని చెప్పింది అనమాట. అందువల్ల YSRCP అంటే యువజన, S అంటే శృంగార, R అంటే రసిక, C అంటే కామ పార్టీగా మిగిలిపోయింది. కాబట్టి అటువంటి వాళ్ళు నమ్మబాకండ్రా నాయన. సీమాంధ్ర నేల సిరులు గల్లిన సిరి సంపదల గల్లా సిరులు గల్ల నేల. అభివృద్ధి వైపు అడుగులు వేసుకోవాలా. సంక్షేమం ఎప్పుడు సంక్షోభానికి దారితీస్తుంది. అభివృద్ధికి ప్రణాళిక వేసుకొని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కల్పించేదనగా చంద్రబాబు పాలన గణరాజ్యం వైపు అడుగులు వేస్తుంది. కాబట్టి కొంచెం సహకరించండి. 100 రోజులైంది, 1 సంవత్సరం వెయిట్ చేయండి. తర్వాత అన్ని సంక్షేమ పథకాలు పరుగులు పెడతాయి, అభివృద్ధి పరుగులు పెడతాయి, నిరుద్యోగ సమస్య కూడా తీర్పద్ది. కాబట్టి నేటి పాలకుడికి సహకరించమంటే చంద్రబాబు గారి పాలన గణరాజ్య పాలన అని మాత్రం నేను చెప్పగలను. ఓకే, నమస్తే.